అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. బగబగా మండే సూర్యుడిలా ఉన్న మౌర్యని చూస్తుంటే వాళ్ళకి పై ప్రాణాలు పైనైపోతున్నాయి. కాలేజ్ కాంపౌండ్లో వాడిని బైక్కి కట్టేసి 100 రౌండ్స్ వేసిన మౌర్య ఇక వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. వాడి శరీరం సగం రోడ్డుకి అతుక్కుపోయి ప్లేస్ అంతా రక్తపాతంగా మారిపోయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు రాహుల్. వాడిని వదిలేసి మౌర్య కళ్ళు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని స్కాన్ చేస్తున్నాయి. అలా స్కాన్ చేసిన 2 నిమిషాలకి అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ రాగా అతని చూప్ ఒక దగ్గర ఆగిపోవడంతో అతని వేలితో రమ్మన్నట్లు సైగ చేశాడు. ఎదురుగా భయంగా చూస్తున్న మ్యాగీని చూసి అతను అలా సైగ చేయగానే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాహుల్ పరిస్థితి అలా జరిగింది అంటే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో అన్న భయం ఆమెను వెంటాడుతోంది. రా అన్నట్లు అతని చూపులతోనే కాల్చేసేలాగా చూశాడు. దెబ్బకు భయపడి దగ్గరకొచ్చింది మ్యాగీ ఒక్కో అడుగు వేస్తూ. ఇక అతను చిటికే వేయగానే మౌర్య కోసం చైర్ వేసి వెళ్ళిపోతే చైర్లో కూర్చుంటూ క్రాస్ లెగ్స్ వేస్తూ మళ్ళీ చిటికేశాడు. కొంతమంది ఆ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికొచ్చి మౌర్య ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డారు. తను మిమ్మల్ని ర్యాగింగ్ చేసిందిగా? అవును సార్, చేసింది. తను ఎలా చేసిందో దానికి రెట్టింపు ర్యాగింగ్ నేను చూడాలి అన్నాడు గట్టిగా. ఇక అప్పటికే వాళ్ళని దారుణంగా ర్యాగింగ్ చేసిన మ్యాగీ మీద కోపం ఉండడంతో ఒకేసారి సీరియస్గా చెప్పి తల తిప్పి మ్యాగీని చూశారు. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతోంది. అదే సిచ్యువేషన్ మేము ఫేస్ చేశాం. అప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా ర్యాగింగ్ చేశావు గుర్తు చేసుకో ఒక్కసారి అన్నారు. ఇద్దరు అబ్బాయిలు చూస్తుండగానే రోజుకొక అమ్మాయిని చూడీదార్స్ వేసుకొచ్చిన అమ్మాయిల చున్నీలు లాగి అందరి అబ్బాయిల ముందు నిలబెట్టి వాళ్ళని రెచ్చగొట్టేది. ఇక అందులో కొందరు రౌడీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాడీ పార్ట్స్ని తడుముతూ వెకిలి చేష్టలు చేస్తూ వెకిలిగా మాట్లాడుతూ అందరూ చూస్తుండగానే లిప్ లాక్ ఇచ్చేవారు. అలా రోజుకొకడు అని వంతులు పెట్టుకునేవారు. అక్కడున్న అమ్మాయిలంతా మ్యాగీతో ర్యాగింగ్ చేయించబడ్డ వాళ్ళే. ఇక మ్యాగీని కోపంగా చూస్తూ తన ఒంటి మీద ఉన్న బ్లేజర్ లాగిపడేసి అందరి అబ్బాయిల ముందు నిలబెట్టి తను అప్పుడు ఎలా నవ్విందో వీళ్ళు కూడా తనని అలాగే చూసి నిలబెట్టి నవ్వుతున్నారు. ఇక్కడ మౌర్య అతని ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక అదే కాలేజ్లో ఉన్న ఒక అబ్బాయిని పిలిచి ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తున్నాము. దీన్ని వెంట పడతావుగా, దాన్ని ఇప్పుడు నువ్వేమైనా చేసుకో, పర్మిషన్ మేమిస్తున్నామనగానే ఆ స్టూడెంట్స్ కాల్లో బ్రైట్గా మారాయి. ఇక అమ్మాయిలు అందరూ పక్కకు జరిగి ఇక్కడ జరిగే దాన్ని చోద్యం చూసినట్లు చూస్తున్నారు. వద్దు, నన్నేం చెయ్యొద్దు అంటూ వెనక్కి వెళ్తోంది మ్యాగీ. ఆమె అలా భయపడుతుంటే వాళ్ళ ఫేస్లలో స్మైల్ వచ్చి చేరింది. ఇక ఆ అబ్బాయి ఆమె రెక్కపట్టి అందరూ చూస్తుండగానే పెదాలు అందుకొని కోపంతో కసిగా ముద్దు పెడుతుంటే అప్పుడొచ్చింది మౌర్య పెదవులపై ఒక సాటిస్ఫైయింగ్ స్మైల్. ఇక మ్యాగీ ఏడుస్తూ అక్క నుండి వెళ్తుంటే ఆగో అన్నాడు ఆ అబ్బాయి. ముందుకెళ్లేదలా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఆమె చేతిలో సస్పెండ్ లెటర్ పెడుతూ రేపటి నుండి నువ్వు ఈ కాలేజ్లో అడుగు పెడితే నీ కాళ్ళు విరగొడతాము. అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తావా ఇడియట్? నువ్వు మారుతావని రోజు చూశాను, బట్ నీలో మార్పు రాకుండా నీ ర్యాగింగ్ ఎక్కువైపోతోంది రోజు రోజుకి. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అంటారుగా, ఈరోజు పాపం పండింది. ఇక ఈ కాలేజ్ని కన్నెత్తి కూడా చూడాలని కలలో కూడా ఊహించుకోకు. పో ఇక్కడి నుండి అంటూ జుట్టుపట్టి బయటకి గెంటేశాడు ఆ కాలేజ్ స్టూడెంట్. ఇదంతా చూస్తున్న మౌర్య పెదవులపై సైడ్ స్మైల్ రాగా ఫోర్స్గా అక్కడి నుండి లేచి చూశారుగా, మళ్ళీ ఎవరైనా ర్యాగింగ్ అంటూ టైం వేస్ట్ చేసుకొని ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వితిన్ సెకండ్లో మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి. ముందు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఎవరికి ఉపయోగపడని బ్రతుకును బ్రతుకుతున్నారు. బాగా చదివి దేశాన్ని ఉద్ధరిస్తూ మీ లైఫ్కి ఒక గుర్తింపు తెచ్చుకోండి. చెడు దారిలో వెళ్ళడం చాలా ఈజీ, మంచి దారిలో వెళ్ళడానికి చాలా కష్టాలు పడాలి. మంచి అనిపించుకోవడానికి చాలా మంచి పనులు చేయాలి. చెడ్డ పేరు చాలా ఈజీగా వస్తుంది. ఒకే ఒక్క చెడ్డ పని చేస్తే మంచి పేరుని సంపాదించడానికి చాలా కష్టపడాలి. తప్పును తప్పు అని ఖండించండి. వాళ్ళని చూసి భయపడకండి. మీకు సపోర్ట్గా నేనున్నాను. ఈ రాష్ట్ర సీఎం ఉన్నాడు.
గట్టిగా మాట్లాడండి అని చెప్పగానే అప్పటి వరకు సీఎం మౌర్యాంశ వర్మ అని వాళ్ళకి తెలీదు మాస్క్ పెట్టుకున్నాడు. అతను అలా అనగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ అరిచారు. ఇక వాళ్ళని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మౌర్య. ఇది జరిగింది. మీకోసం 2 రోజులు నిద్ర లేకుండా గడిపాడు మౌర్య బాబు. ఆయనకి చాలా పనులుంటాయమ్మా. మీరు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయనని కూల్ చేసే బాధ్యత మీదే అని చెప్పి వెళ్ళిపోయింది. అంత జరిగిందా అని నోరు తెరుచుకొని ఆశ్చర్యపోయింది వైనవి. ఇక ఎలాగైనా మౌర్యతో మాట్లాడాలనుంది. ఆ రోజు కూడా తనని రూమ్లో దింపి వెళ్ళిపోయాడు. అంటే ఇంతవరకు తన దగ్గరికి రాలేదు మౌర్య. రాత్రి 11 గంటల సమయం. ఆయన ఎందుకు రావట్లేదు అని అతని రూమ్కి వెళ్ళింది వైనవి. చాలా బిజీగా వర్క్ చేస్తూ కనిపించాడు. మెల్లగా దగ్గరికి వెళ్ళి సార్ అంటూ పిలిచింది. పలకలేదు. అతని భుజం మీద చెయ్యి వేసి సార్ అనింది. చెప్పు అన్నాడు ఆమెను చూడకుండానే. ఏమైంది మీకు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని సీరియస్గా ఉన్నాడు అని చాలా కూల్గా అడిగింది. నాకు పనుంది, డిస్టర్బ్ చేయకు అన్నాడు. ప్లీజ్ సార్, నన్ను అవాయిడ్ చేయకండి. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అన్న క్షణంలో అతని ఒడిలో చేరింది వైనవి. అలా అనుకునేదానివే అయితే కాలేజ్లో ఏం జరిగిందో చెప్పేదానివి కదా అన్నాడు షార్పుగా చూస్తూ. అతని చూపులకి భయపడి కళ్ళు కిందకు దించేసింది. చెప్పు. నువ్వలా అనుకుంటే నాతో డిస్కస్ చేసేదానివి కదా. నేను ముందే చెప్పా, నువ్వు నేను వేరు కాదు అని. నాకు చాలా పనులుంటాయి. నేనెంత బిజీగా ఉంటానో నాకు మాత్రమే తెలుసు. బట్ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నన్ను టెన్షన్లో పెట్టావు. ఇక నిన్నేమనుకోవాలి? చూడు వైన్, ఇప్పటి నుండి ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైనా నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే. లేకపోతే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ఇకపో పడుకో అని వదిలేశాడు. మీ కోపం ఇంకా పోలేదా? అలా పోకపోతే నన్ను కోపం పోయే వరకు కొట్టండి సార్. అంతేకాని ఇలా అవాయిడ్ చేయకండి అంటుంటే నిన్ను పెళ్లి చేసుకుంటే నేను నా దగ్గర ఉంటాను అని చెప్పావుగా అన్నాడు. ఇప్పుడు నన్ను వెళ్ళిపోమ్మంటున్నారా సార్? అంత సీన్ లేదు. నన్ను కాదని ఒక్క అడుగు కూడా వేయలేవు కానీ ఇక్కడి నుండెళ్ళు. నాకు చాలా పనుంది అంటుంటే అతను విషయాన్ని పూర్తిగా చెప్పకుండా సగంలోనే ఆపేసేసరికి మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ బిహేవియర్కి మీ మాటలకు చాలా తేడా ఉంది. అసలు మీ మనసులో ఏముందో చెప్పండి సార్. వైన్, విసిగించకుండా వెళ్ళో ఇక్కడ నుండి. నేను వెళ్ళను సార్, ఇక్కడే ఉంటాను. మీరు ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడితేనే వెళ్తాను. అచ్చా, ప్రేమ చూపించాలా అంటుంటే అవును అన్నట్లుగా తలోపింది. కన్నింగ్ స్మైల్తో చూస్తూ అవును. నా రూమ్కి ఎలా వచ్చావు? నీ కాల్లో నడవడానికి రావట్లేదుగా అని అడుగుతుంటే అవును సార్, మీకోసం మెల్లగా నడుచుకుంటూ వచ్చాను వాల్ సపోర్ట్తో అంటుంటే అతని పెదాలపై సన్నటి స్కార్ఫ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇంకా అన్నాడు. అదేంటి అంత కష్టపడి మీ దగ్గరకు వస్తే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని మూతి ముడుచుకొని మాట్లాడుతుంటే మరి పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటానని చెప్పావు. అంటే మీరు పెళ్లి చేసుకోరా? ముందు ఇది క్లారిటీ ఇవ్వు. పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటావా? అలా అని కాదు సార్, పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ బాగుంటుంది, అందుకే అలా అన్నాను. నాకు నువ్వు ఎలా అయినా బాగుంటావు అంటూ ఆమె చేయి పట్టి మీదకు లాక్కున్నాడు. అతని కోపం పోయిందని సంతోషపడాలా, పెళ్లికి ఒప్పుకోవట్లేదని బాధపడాలా ఆమెకు అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఉన్నది ఒకటే జిందగీ, పోతే మళ్ళీ రాదు అని ఆమెను బెడ్ మీదకి పడేసి ఆమె మీదకి చేరాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి భయంగా చూసింది. ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ పెదాలను అందుకున్నాడు. అతని ముద్దుకి ఊపిరాడకపోతుంటే పెదాలు వేడి ఆమె కంఠం మీదుగా అలా కిందకి జారుతుంటే అతని స్పర్శకి ఊపిరాడనంతగా ఉక్కిరి బిక్కిరవుతుంటే ఇక అతను చేసే మాయకి ఆమె ఒంటి మీద వదులుతున్న అతని తీపి గుర్తులకి మైమరిచిపోయి ఆ రాత్రి ఇద్దరు లోకాన్ని మరిచారు. ఇక వారం రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న వైనవి కాస్త ఆరోగ్యం బాగుండడంతో ఆ రోజు కాలేజ్కి బయలుదేరింది. మౌర్య ఢిల్లీలో మీటింగ్ ఉందని 3 డేస్ నుండి ఇంటికి రాలేదు. అతను కనిపించకపోయేసరికి మనసంతా ఉకిరిబిక్కిరవుతుంటే కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు, తినాలనిపించట్లేదు. ఇక ఆ రోజు కూడా ఆలోచనలతోనే కాలేజ్కి వెళ్ళిన వైనవి ఎదురుగా వచ్చే వాళ్ళని చూసుకోక డాష్ ఇచ్చింది. తలెత్తి చూసిన తనకి
ఎదురుగా 5 అడుగుల 8 అంగుళాల కటౌట్ కనిపించడంతో, ఏయ్ కళ్ళు కనిపించడం లేదా, అలా తోసుకుంటూ వచ్చేస్తున్నావు? హలో మిస్, మీరు గుద్దేసి నన్నంటారేంటి? మీకు కళ్ళు కనిపించట్లేదా? అవునా? నీకు కళ్ళుంటే ఎదురుగా వస్తున్నా నన్ను చూసేవాడివి కదా. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు మీద పడిపోదామా అని చూస్తారో. నాకు తెలీదు అనుకుంటున్నావా? హలో మిస్, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఎక్కువ కాదు, చాలా తక్కువ. అయినా నీతో వాగే ఓపిక నాకు లేదు. పోవయ్యా పో. ఇంకోసారి టచ్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది వైనవి. దీనికి ఏమైనా పిచ్చా అలా బిహేవ్ చేస్తుంది అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.